తెలంగాణలో కూరగాయల సాగు క్రమంగా తగ్గుతోంది. జనాభాకి సరిపడా కూరగాయల ఉత్పత్తి జరగటం లేదు. దీనికి కారణం సాగు వ్యయం పెరగటం, ప్రోత్సాహకాలు తగ్గటం. దీంతో చాలా వరకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఆ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఉద్యాన శాఖ రైతుల చేత కూరగాయలు సాగు చేయిస్తోంది. తెలంగాణలో కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్యాన శాఖ ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా కూరగాయలు మన రాష్ట్రంలోనే పండించుకోవాలి అనేది ఉద్యాన శాఖ లక్ష్యం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. వానాకాలం, యాసంగిలో కలిపి మొత్తం 2 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. 18 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల దిగుబడి వస్తోంది. అయితే ICMR నివేదిక ప్రకారం ప్రతిరోజు ఒక వ్యక్తి దాదాపు 325 గ్రాముల కూరగాయలు తినాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణలోని జనాభా లెక్కల ప్రకారం ఏడాదికి 36 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. కాబట్టి ఇంటి అవసరాల కోసం కూరగాయల సాగును పెంచేందుకు ఉద్యాన శాఖ అవగాహన కల్పిస్తోంది. కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి 4,500 కోట్ల రూపాయలతో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ మన దగ్గర కేవలం 16 లక్షల టన్నులు మాత్రమే పండుతుంది. కేవలం 1-2 కూరగాయలు, వంకాయలు, టమాటాలు మాత్రమే మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాం. ఇతర కూరగాయలలో మనం సెల్ఫ్ సఫిషియెంట్ లేదు. కాబట్టి మనకు దాదాపు 3,50,000 ఎకరాలు పండించాలంటే కేవలం 1,25,000 ఎకరాలు మాత్రమే ఉంది. అందుకు రైతులు ప్రతి ఒక్కరూ కూరగాయల్ని పండించాలి. అంటే నేను నీళ్లు వచ్చినాక మనము నీళ్ల వైపు మల్లుతున్నాం. నీళ్లు కావాల్సిన పంటల్ని పండిస్తున్నాం. అంటే నేను ఎవరిని విమర్శించట్లే. 1 ఎకరం ప్యాడీలో 60 లక్షల లీటర్లు నీళ్లు 6 నెలల్లో కావాలి. 60 లక్షల లీటర్లు అట్టి 60 లక్షల లీటర్లని 3 ఎకరాల పామాయిలు, 4-5 ఎకరాల కూరగాయలని పండించవచ్చు. కాబట్టి గమనించాలి. నేను ఎవరిని విమర్శించట్లే. వరిని వాడొద్దంటే తగిన పాళ్లలో వరిని పండించాలి. ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది కావాలి. చెట్లు పెరగాలి. చెట్లు పెరగటం వల్ల వర్షాలు వస్తాయి. కాబట్టి రైతులు పెద్ద మొత్తంలో మన కూరగాయలు, పోషకాహారాలు మెండుగున్న కూరగాయలు, ఎక్కడో మదనపల్లి నుంచి 2 రోజుల క్రితం కోసిన కూరగాయలు మన హైదరాబాద్ వచ్చి అవి క్షీణించిన దశలో మనం విధి లేని పరిస్థితుల్లో తినాల్సి వస్తుంది. దాంట్లో పోషక పదార్థాలు నశిస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులు గమనించి పెద్ద ఎత్తున ఈ ఖరీఫ్ సీజన్లో కూరగాయలు పండించి మన ఆరోగ్యము, తెలంగాణ ప్రజల ఆరోగ్యము, తెలంగాణలో పెద్ద మొత్తం తెలంగాణ మనకు ఇప్పుడు 12వ స్థానంలో ఉంది భారతదేశంలో. అది మనము 5వ స్థానంలో రావాలని దానికి నేను ఉద్యాన శాఖ తరఫున జైడుగా నేను ప్రయత్నం చేస్తానని. కూరగాయల సాగు నేటితరం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతు ఆశించిన స్థాయిలో లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాదుతో పాటు జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయలను పండించుకోవచ్చు. కూరగాయలకు అన్ని కాలాల్లో డిమాండ్ ఉంటుంది. పైగా మార్కెట్ వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో రైతులు ధైర్యంగా పంటలు సాగు చేసుకోవచ్చు. ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తే రైతుకు నష్టం అనేదే ఉండదు.